ఇక రేపటి మాలల మహాగర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాల కులాల సమాఖ్య చైర్మన్ సుద్దాల దేవయ్య. మంత్రివర్గంలో మాలలకు స్థానం కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు డిమాండ్ చేసే నేతలు మాలలకు క్షమాపణ చెప్పాలన్నారు. జి వెంకటస్వామి స్మారక భవన నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలని దేవయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాలలకు వ్యతిరేకమైనటువంటి ప్రాజెక్టు తయారు చేయడం తప్ప కనబడడం అనేది ఏమీ లేదు. ముఖ్యంగా ఇంతవరకు చెప్పినట్లు మాలను ముఖ్యమంత్రి చేస్తాని, అదేవిధంగా డిప్యూటీ సీఎం చేస్తాని, అదేవిధంగా ఏదైతే మా యొక్క షెడ్యూల్ కాస్ట్ బడ్జెట్ అవుతున్నదో బడ్జెట్ కూడా నేను సప్లాన్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాని ఎన్నో కబుర్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాలను అణచివేసే కార్యక్రమంలో తన యొక్క ప్రణాళికబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలను తిప్పికొట్టడానికి రేపు నిజాం కాలేజ్లో చెలో హైదరాబాద్ కార్యక్రమంతో మాల మహాగర్జన నిర్వహించడం జరుగుతుంది. కేవలం స్వార్థంతో కూడినటువంటి తన కులానికి చెందినటువంటి వాళ్ళని అప్గ్రేడ్ చేయడానికే తన యొక్క రాజ్యాధికారం చేపట్టుకోవడం జరిగింది తప్ప మిగతా లేదు. బంగారు తెలంగాణ వస్తే బాగుపడతామన్న కేసీ గారు మొదటి మాలలకే దెబ్బతీసి మాలలకే గుండెల విన కత్తి పెట్టిందంటే కేసీఆర్ చాలా బాధాకరంగా ఉంది. బాధలో ఉండం మేము మాలలో అంటే బాధలో ఉండం. ఆ బాధ మేము తీర్చుకోవాలంటే ఇల్లు తాళాలు వేసి కూడా రావాలి అనే పిలుపునిస్తున్నాము. ఆ పిలుపు వరకు ఎక్కడ చూసినా హైదరాబాద్ నిర్బంధన చేయాలి, బులుగు జెండలతోటి రావాలని మాల మానాడు పిలుపు మాల అనుబంధ కులాల పిలిపిస్తుంది. రావుల కిషోరు జాగ్రత్త, అందరూ ఎస్సీ వర్గీకరణ అన్నారు కానీ నీవు ఇట్లా ఎక్కడ వచ్చినా సీమాంధ్రలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ తరిమి కొడతాం. రావుల కిషోర్ ఖబర్దార్.